చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో ఒక మాట అన్నాడు చాలా హామీలు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు, అప్పుల పాలు చేశాడు అని కూడా మాట్లాడాడు. అలాగే నేను వస్తే ఒక పైసా కరెంట్ ఛార్జీ పెంచనండి. ఈ రోజు ఎలా ఉంది కరెంట్ ఛార్జ్? అది నన్ను అడిగేదానికంటే కూడా మీరు పల్లెటూరులోకి వెళ్ళి ఆ ఇంటి గృహాన్ని అడిగితే చెప్తారండి. చంద్రబాబు నాయుడు చెప్పేదాన్ని పచ్చి అబద్ధాలండి. ఇది కాకపోతే మోసపోవటం జనవంతైంది. చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాడు మనమైనట్టు పరిస్థితి ఆ విధంగా ఉంది. ఆయన చేసిన అబద్ధాలని తెలుసు, ఆయన ముఖ్యమంత్రి అది ఏమి చేయడని అందరికీ తెలుసు. అయినా సరే ప్రజలు ఏదో ఒక దానికి మోసపోయి ఓట్లు వేయటం జరిగింది. అది ఓట్లు వేసారా లేదంటే ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రజానికి మొత్తానికి తెలుసు. కానీ ఏదేమైనా సరే ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఈ 4 సంవత్సరాలు అనుభవించాల్సిందే. ఆయన చేసే ప్రతి వాగ్దానం ఏమీ అమలుపరచడు. అయినా ఈరోజు మన రాష్ట్రంలో అయితే ఒకసారి చూడండి, ప్రతి పేదవాడు కానీ అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ తర్వాత ఈ మా రైతు భరోసా అమ్మఒడి కానీ ఏదైనా ప్రతి కార్యకర్తకి ఇంట్లో ఏదో ఒకటి, తర్వాత ముస్లిమ్స్ కానీ మైనార్టీలకు కానీ ఏదో ఒక వర్గానికి ఏదో ఒక రూపంలో ఇంటికి 10 రూపాయలు వాళ్ళ ఇంటికి చేరాయి. ప్రతి పేదవాడు సంతోషంగా పండుగ జరుపుకునేవాడు. ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒక్క హామీ తప్పితే, అది కూడా పేదవాళ్ళు మరీ ముసలివారు ఉసిరి తగిలిదని అదొక్కటేమన్నా పెన్షన్ తప్పితే ఏ కార్యక్రమం కూడా అమలు చేయట్లా. రైతు వర్గాన్ని ఏది కూడా అమలు చేయట్లా. ఆ రోజు కాపు నేస్తామని పెట్టి కాపులందరికీ న్యాయం చేశాడు. కాపులకు ఒక్కరికే కాకుండా మిగతా వాళ్ళకి కూడా, ఓబీసీ వాళ్ళకి కూడా అందరికి కూడా పెట్టి తలా 16,500 ఇచ్చాడు. కాపులకి 18,000 ఇచ్చాడు. ఇట్లా ఏదో ఒక రూపంలో ప్రతి పేదవాడికి 10 రూపాయలు ఇంటికి పోయింది. రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ప్రతి రైతును కూడా ఆదుకున్నాడు. ధరలకు కూడా గిట్టుబాటు ధర ఉండదని దాదాపుగా 3,000 కోట్లతోటి ధరల స్థిరీకరణ ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించిన ఘనత ఒక జగనానికే దక్కింది. కానీ జగన్మోహన్ రెడ్డి రైతుల పట్ల ఏం పట్టించుకోలేదు. అచ్చెన్నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కన్నా మేము ఎక్కువ రైతులకి ఇన్పుట్ సబ్సిడీలు కట్టేస్తున్నాం, మద్దతు ధర ఇస్తున్నాం అని చెప్పి మొన్న రీసెంట్గా మిర్చి యాడ్లో చెప్పారు కన్నా. నిజంగానే ఈ గవర్నమెంట్లో మద్దతు ధర ఉందంటారా రైతులకి? గిట్టుబాటు ధర, మద్దతు ధర ఎక్కడ ప్రకటించారో ఒకసారి చెప్పండి. అదే జగనన్న అయితే ఒక లిస్టు ప్రకటించాడు. ఇదిగో ఈ పంట ఈ రేటు, ఈ పంట ఈ రేటు, ఈ పంట రేటు, తక్కువకి ఎవరు అమ్ముకోవద్దు అనేది ఒక లిస్టు ప్రకటించాడు. అంతా ధైర్యంగా వ్యవసాయ శాఖ మినిస్టర్ ఆయన అచ్చెన్నాయుడు కానీ ప్రకటించుంటే నిజంగా నమ్మేవాళ్ళం. ఏదో మీడియా అడిగినప్పుడు మేము విద్యార్థులు చెప్పడం కాదు, జనరల్గా లోపలికి రావాలి, జనాల్లోకి రావాలి, కార్యకర్తలు మనోభావాలు తెలుసుకోవాలి, ఎవరేం చేస్తున్నారో అర్థమైనప్పుడు వాళ్ళు ఏం చెప్పారా అనేది జనాలకు అర్థమవుతుంది. వాళ్ళు చెప్పే ప్రతి అబద్ధాన్ని కూడా జనాలు గుర్తుపెట్టుకుంటున్నారు. వాళ్ళకి ఫ్యూచర్లో తగిన బుద్ధి చెప్తే చెప్తారు.